ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక బూడిద రంగు గాడిద ఉండేది. రోజు తన యజమాని కోసం బట్టల మూటలు మోసేది. పొలాలలో కూడా పనిచేసేది. అలా కష్టపడుతున్న గాడిదను రాత్రిపూట ఆ రైతు నిద్రపోతున్న సమయంలో పొలాలలో వదిలేసేవాడు. ఆ గాడిద కావాల్సినంత గడ్డి తిని విశ్రాంతి తీసుకునేది. అలా రోజులు గడిచిపోతుండగా ఒక రోజు ఆ గాడిదను ఒక నక్క చూసింది. ఏంటి మిత్రమా, ఈ సమయంలో గడ్డి తింటున్నావు అని అడిగింది నక్క. నక్క మాటలకు గాడిద, నేను ఈ సమయంలోనే ప్రశాంతంగా ఉంటాను. అప్పుడు నక్క, అవును మిత్రమా, నువ్వన్నది కూడా నిజమే. నేను కూడా ఈ సమయంలోనే అడవంతా తిరుగుతాను. అలా రోజు గాడిదను కలిసి మాటలు చెప్తూ ఉండేది నక్క. అవి రెండు మంచి స్నేహితులయ్యాయి. ఒకరోజు నక్క గాడిదకు మొక్కజొన్న తోటను చూపించింది. రాత్రికి వచ్చి ఇందులో మొక్కజొన్న తిందామంది. రాత్రి అవడంతో ఆ నక్క గాడిద మొక్కజొన్న తోటకు వచ్చి మొక్కజొన్న తినడం మొదలుపెట్టాయి. అలా తింటున్న గాడిదకు ఒక ఆలోచన వచ్చింది. మిత్రమా, ఈ సమయంలో నేను పాట పాడితే ఎలా ఉంటదంటావ్ అని అడిగింది గాడిద. గాడిద మాటలకు నక్క సమాధానం ఇలా ఇచ్చింది. మిత్రమా, నీ గొంతు చాలా బాగుంటుందని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు పాట పాడితే తోట యజమాని లేచి వస్తాడు. అందుకని ఇప్పుడు వద్దు అంది నక్క. నేను పాట పాడితే ఆ యజమాని చక్కగా నిద్రపోతాడు. నువ్వు అలా చూస్తూ ఉండు అంది గాడిద. గాడిద మాటలకు భయపడింది నక్క. గాడిద తన భయంకరమైన గొంతుతో పాటలు పాడుతూ డాన్స్ చేయడం మొదలుపెట్టింది. గాడిద పాటలు పాడడం మొదలు పెట్టడంతో నక్క తుర్రుమని పారిపోయింది. అదే సమయానికి తోటలో నిద్రపోతున్న యజమానికి గాడిద అరవడం వినిపించింది. ఆ శబ్దం విన్న యజమాని కర్ర పట్టుకుని వచ్చాడు. కర్రతో ఆ గాడిదను 4 తగిలించాడు. ఆ గాడిద ఆ దెబ్బలకు అక్కడి నుంచి పరుగు తీసింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.